ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసెదను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటూ ఉన్నారు, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను అని. ఎందరైతే ఈ దినము విశ్రాంతి దినాన్ని తప్పక అనుసరిస్తూ దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళుతూ ఆయన సన్నిధానములో గోజాడుతూ ఉన్నారో వారందరితో ప్రభు చెప్తూ ఉన్నారు, దేవుడు ఆయన మందిరములో ఆనందింప చేస్తాను అని. దేవుని సన్నిధిని విడువక ఆయన మందిరములో ఎడతెగక ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుడు ఏమాత్రము త్రోసివేయడండి. ఆయన ఖచ్చితంగా మనల్ని సంతోషింపజేసే దేవుడు. ఖచ్చితంగా మనము వేడుకొనేది మనకు ఇచ్చే దేవుడు. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నీ జీవితంలో ఏ చీకటి అయితే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో వాటన్నిటినీ కూడా మార్చివేసి అనేక విధాలుగా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి దేవుని సన్నిధిలో నీవు సాక్ష్యము చెప్పుకునే విధముగా, దేవుని మందిరంలో దేవునిని గణపరిచే విధముగా ఆయన ప్రార్థనా మందిరంలో నిన్ను ఆనందింప చేస్తాను అని సజీవుడైన దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తున్న వాగ్దానమును ఎప్పుడు కూడా మనము చేతపట్టుకోవాలి. ఆయన ఇస్తున్న మాట ఎప్పుడు కూడా మనం చేతపట్టుకోవాలి. ఆయన వాగ్దానము మనతో ఉంటే, ఆయన ఇచ్చిన మాటను మనము ఆశ్రయిస్తే మన జీవితంలో అన్ని సంతోషాలే. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిస్తూ ఉన్నారు, నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు ఆనందించబోతూ ఉన్నావు. నీవు దేవుని సన్నిధిలో అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నావు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్తాను ప్రభువా అని నీవు అనుకుంటూ ఉన్నావా? ఇదిగో నీవు సాక్ష్యము చెప్పే సమయం రాబోతూ ఉంది. బహుశా నీ బిడ్డల గూర్చి నీవు అనుకుంటూ ఉన్నావేమో, లేదా గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో, లేదా ఇంకా శుభకార్యములు జరగటం లేదు అని అనుకుంటూ ఉన్నావేమో. ప్రభు చెప్తూ ఉన్నారు, ఆయన సన్నిధానములో నిన్ను ఆనందింప చేసి నీవు సాక్ష్యము చెప్పి అనేక మందిని బలపరిచే రోజు రాబోతూ ఉందని. దేవుడే ఈరోజు పునాది వేయబోతూ ఉన్నారు. దేవుడే ఈరోజే నీ కుటుంబంలో ఆశ్చర్యకరమైన కార్యములు ఆయన చేయబోతూ ఉన్నారు. మన దేవుడు గొప్పవాడు. ఉన్నదానిని లేనట్టుగా, లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, సజీవుడు మన దేవుడు. గనుక ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చెయ్యి. దేవుడి వాగ్దానము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలయ్యా. రాత్రికాల సమయంలో మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మా పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మేము వెళ్ళుచున్న మార్గములలో మీరు మాకు తోడుగా ఉంటూ రమ్మని అడుగుచున్నాను ప్రభువా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే కృపను, అట్టి భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.